హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి ప్రజెంట్ శ్రీశైలం బ్యాక్ వాటర్ అయిన సోమేశ్వర దగ్గర ఉన్నాం. మనం ఈరోజు కృష్ణానది గురించి తెలుసుకుందాం. అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్. కృష్ణానది వచ్చేసి మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలోని జన్మించి 1400 కిలోమీటర్ ప్రవహించి ఏపీలోని హంసల దీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. దీని ఉపనదులు వచ్చేసి అంటే మనం ఈ ఫ్లోలో ఉన్న కాబట్టి రైట్ సైడ్లో కలిసేది కుడి సైడ్ ఉపనదులు అంటారు, ఎడమ సైడ్ కలిసేది ఎడమ సైడ్ ఉపనదులు అంటారు. కుడి సైడ్ ఉపనదులు వచ్చేసి పంచగంగ, దూద్గంగ, తుంగభద్ర, మలప్రభ, ఘటప్రభ. అయితే ఎడమ వైపు వచ్చేసి కాగ్నా, భీమా, దిండి, పాలేరు, మూసి, ఆకేరు, ఆలేరు. ఇవి వచ్చేసి మున్నేరు. ఇవి వచ్చేసి ఎడమవైపు ఉపనదులు. ఇప్పుడు మనం శ్రీశైలం మన కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టు తెలుసుకున్నాం. దీనిపైన మొట్టమొదటి ఉన్నది ఆల్మట్టి డ్యామ్. అది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత వచ్చేసి నారాయణపూర్ డ్యామ్. తర్వాత వచ్చేసి జురాల ప్రాజెక్టు. నెక్స్ట్ వచ్చేసి నీలం సంజీవారెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు. తర్వాత వచ్చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్టు. శ్రీశైలం జురాల ప్రాజెక్టు కెపాసిటీ 9 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టు కెపాసిటీ వచ్చేసి 215 టీఎంసీలు. నాగార్జున సాగర్ కెపాసిటీ వచ్చేసి 312 టీఎంసీలు. దాని తర్వాత వచ్చేసి పులిచింతల ప్రాజెక్టు కేఎల్ రావు పులిచింతల ప్రాజెక్టు, అది 30 టీఎంసీలు. దాని తర్వాత వచ్చేసి ప్రకాశం బ్యారేజ్. ఇది దీనిపైన ఉన్న మొత్తం ప్రాజెక్టు. దేశంలోనే అత్యధిక నీటి సామర్థ్యం ఉన్నది కృష్ణానది పైన. దీని మొత్తం 2000 పైచిలకు టీఎంసీలు కృష్ణానది ఆపుతుంది. ఇది దేశంలోని అతిపెద్ద మూడవ ఉపనది ఇది. ఇప్పుడు కృష్ణానది యొక్క ఉపనదులకు దాని ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు తుంగభద్ర నది కృష్ణానది యొక్క అతిపెద్ద అంటే ఎక్కువ నీళ్లు తెచ్చేది తుంగభద్ర నది. అతి పొడవైన ఉపనది భీమా నది. తుంగభద్ర నది పైన మొట్టమొదటి దేశంలోని హైడ్రో పవర్ స్టేషన్ శివమొగ్గలో తుంగభద్ర నది పైన నిర్మించారు. నెక్స్ట్ భీమా నది. ఈ కృష్ణానదికి అత్యంత పొడవైన నది, అంటే అత్యంత పొడవు ఉంటుంది డిస్టెన్స్. తర్వాత వచ్చేసి దిండి వచ్చేసి విద్యాసాగర్ అంటే తెలంగాణ చీఫ్ ఇంజనీర్ యొక్క పేరు దిండి ప్రాజెక్టు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మూసీ నది. ఈ మూసీ నది వచ్చేసి రంగారెడ్డి జిల్లా అనంతగిరిలో పుట్టి వాడపల్లి దగ్గర వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. దీనిపైన ఉన్నది ఏకైక ప్రాజెక్టు మూసీ ప్రాజెక్టు. అయితే కృష్ణానది తెలంగాణ అవసరాలు అంటే కృష్ణానది తెలంగాణకు వ్యవసాయానికి ఎంత మటుకు ఉపయోగపడ్డదని తెలుసుకుంటే, రాజకీయ పరంగా ఎంత మన తెలంగాణ ఏర్పాటుకు తెలంగాణ ప్రజలు ఎంత మోసపోయారని తెలుసుకుంటే, ఇక్కడనే ఉన్న మనం శ్రీశైలం ప్రాజెక్టుకు కుడివైపు ఉన్న అంటే ఇక్కడ కుడివైపు నీళ్ళు తీసుకుని పోతిరెడ్డి పాటు ఎడమవైపు చూసుకుంటే మనం SLBC తీసుకుంటాం తెలంగాణ సాగునీటి కోసం. నెక్స్ట్ వచ్చేసి కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుంటాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు కొత్తగా కట్టిన పాలమూరు రంగారెడ్డి, అంటే ఈ 3 ద్వారా మనం తెలంగాణ నీటి తీసుకుంటాం. అయితే మనం పోతిరెడ్డిపాటెం చిత్తూరు డిస్టిక్ అంటే కర్నూలు డిస్టిక్ దాటింది. నెక్స్ట్ అనంతపూర్, చిత్తూరు డిస్టిక్ వరకు వీళ్ళు ఈ నీటిని తీసుకుపోతున్నారు. అంటే మనం తెలంగాణ వాళ్ళు అట్లీస్ట్ ఒక 70 కిలోమీటర్స్ కూడా మనం రంగారెడ్డి డిస్టిక్కి, మహబూబ్నగర్ డిస్టిక్కి అట్లీస్ట్ ఒక 70 కిలోమీటర్ కూడా తీసుకోలేకపోతున్నాం. అయితే దేశంలోని మొట్టమొదటి ట్రిబ్యునల్ నీటి పంపకాల గురించి కృష్ణానది పైన బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అంటే ఇది దేశంలోని మొట్టమొదటి ట్రిబ్యునల్. ఒక నీటి పంపకాల గురించి 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాల గురించి ఏర్పాటు చేసిన మొట్టమొదటి ట్రిబ్యునల్. అయితే కృష్ణానది మన తెలంగాణ వాటా వచ్చేసి 290 టీఎంసీలు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు 290 టీఎంసీ కేటాయించారు. అయితే అందులో మనం 140 టీఎంసీనే వాడుకుంటున్నాం. ప్రధాన కారణం పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ని 290 అడుగులకే నిర్మించారు. మనది వచ్చేసి 800 అడుగులు. అంటే మనం పైన ఉంటాం, వాళ్ళు కింద ఉంటారు. వాళ్ళు ఫస్ట్ నీళ్ళు వాళ్ళకి అందుతాయి, తర్వాత నీళ్ళు మనకు అందుతాయి. అందుకనే వరద నీళ్ళను ఎటువంటి లెక్క ఉండదు. అంటే వరద రోజులని ఒక 2 నెలలు డిసైడ్ చేస్తారు.
ఆ డిసైడ్ చేసినప్పుడు టీఎంసీలు కేటాయించనేది జరగదు. వరద నీళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. వరద నీళ్ళని వాళ్ళు సమృద్ధిగా వాడుకుంటున్నారు. అది ఎందుకంటే 790 టీఎంసీలు 90 అడుగుల వరకే ఉంది కాబట్టి అది తొందరగా వాళ్ళకి లిఫ్ట్ అవుతుంది. అందుకని వాళ్ళు చిత్తూరు డిస్టిక్ వరకు వాళ్ళు నీళ్ళు తీసుకెళ్తున్నారు. మనం వచ్చేసి ఒక డిస్టిక్ వరకు కూడా తీసుకువెళ్తున్నారు. అంటే అట్లీస్ట్ 140 టీఎంసీలు కూడా తీసుకెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 60 ఏళ్ళు ఈ 1950 నుంచి ప్రజెంట్ 2025 వరకు వచ్చిన గవర్నమెంట్లన్నీ ఈ కృష్ణానది పైన తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనే చిత్తశుద్ధితోని పనిచేయలేదు. అందుకనే మనకు అట్లీస్ట్ కాలువలు కూడా పూర్తి కాలేదు. అందుకనే మనం దీంట్లో కేటాయించిన నీళ్ళు అనేది మనం ఏమాత్రం వాడుకోలేకపోతున్నాం. అదే ఏపీ వాడు వరద జిల్లాను సమృద్ధిగా వాడుకొని ఇప్పుడు వానికి వర్షాలు పడకపోయినా, అంటే వాళ్ళకు నైరుతి ఋతుపవనాలకు వర్షం పడదు. ఏపీకి ఈశాన్య ఋతుపవనాల ద్వారా వాళ్ళకు నీళ్ళు పడుతుంది, వర్షం పడుతుంది. అయినప్పటికీ వానికి నీళ్ళు లేకపోయినా కృష్ణానదిని వాడు గోదావరిని సమృద్ధిగా వాడుకొని ఈ నీళ్ళనేమో రాయలసీమకు, గోదావరి నీళ్ళనేమో అలా కోస్తా జిల్లాలకు వాడుకుంటున్నారు. అందుకని మనకి కరువు అనేది ఉండదు. నెక్స్ట్ వాడు హార్టికల్చర్, ఏపీ వచ్చేసి హార్టికల్చర్ హబ్బు. అందుకనే వాళ్ళకు సమృద్ధిగా ఇప్పుడు మనం నది వ్యవస్థ, నది పరివాహక ప్రాంతం, వీటి మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం. నది వ్యవస్థ అంటే నది ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అంటే ఇప్పుడు కృష్ణానది ఉంది. కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇది నది ప్రవహించే ప్రాంతం. అంటే నది పరివాహక ప్రాంతం అంటే నదికి ఉన్న ఉపనదులు తీసుకొచ్చే వాటర్, అంటే ఆ ఉపనది ఏ రాష్ట్రంలో ఉన్నా అది నది వ్యవస్థగా నది పరివాహక ప్రాంతం కిందకి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి నదికి ఛత్తీస్గఢ్లో ప్రవహించదు, అంటే ఒడిశాలో ప్రవహించదు. కానీ అది ప్రవహించేది మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కొంచెం ఏపీలో ప్రవహిస్తుంది. కానీ ఒడిశా కూడా గోదావరి పరివాహక ప్రాంతం కిందకి వస్తుంది. అంటే ఒరిస్సా నుంచి శబరి, సీలేరు ఈ 2 రివర్స్ ఒరిస్సా నుంచి మన గోదావరిలో కలుస్తాయి. అంటే నది ప్రవహించనప్పటికీ కూడా నది పరివాహక ప్రాంతం అనేది ఆ ఉపనది యొక్క రేంజ్ని బట్టి ఆ నది యొక్క పరివాహక ప్రాంతం అని డిసైడ్ అవుతుంది. అంటే తర్వాత ఏమవుతుంది అంటే నది పరివాహక ప్రాంతం ఎందుకు ఇంపార్టెంట్ అంటే నీటి పంపకాలు జరిగినా, ఏదైనా ప్రాజెక్టు కట్టినా నది పరివాహక ప్రాంతాల యొక్క రాష్ట్రాల యొక్క ఒపీనియను, అభిప్రాయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రాజెక్టుల ఎత్తు అనేది, ప్రాజెక్టుల నిర్మాణం అనేది నది ప్రవాహక ప్రాంతాల రాష్ట్రాలకు పై ఆధారపడి ఉంటుంది. వీటిని అంతర్రాష్ట్ర మండలిలో కేంద్ర జలశక్తి మంత్రి ఇప్పుడు సిఆర్ పాటిల్ ఉన్నాడు. ఇప్పుడు అంతకుముందు గజేంద్ర సింగ్ షెకావత్, అంతకుముందు ఉమాభారతి ఉన్నారు. అంటే వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ బెంచ్ అంటే అంతర్రాష్ట్ర మండలీలు, ఆ రాష్ట్రాలు, కేంద్రం వీటి జోక్యంతో పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, టీఎంసీలు వీటి గురించి ఉంటుంది. ఇప్పుడు మనం కృష్ణానది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి తెలుసుకున్నాం. అంటే మీరు అది చూస్తున్న లాస్ట్లో ఉన్నది ఇక్కడనే ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్లో 3 ప్రాజెక్టులకు నీరు తీసుకుంటారు. ఒకటి ఎస్ఎల్బిసికి, రెండోది కలకుర్తి ప్రాజెక్ట్, కేఎల్ఐ ప్రాజెక్ట్కి, మూడోది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి. ఇక్కడనే కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలోనే కృష్ణానదిలో లిఫ్ట్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఇదైతే మన పాలమూరు రంగారెడ్డి అంటే గండాపూర్, కరివేనా, చిట్ట చివరిది నార్లాపూర్, తర్వాత వచ్చేసి లక్ష్మీదేవిపల్లి. ఈ రిజర్వాయర్లకు ఎత్తిపోసి తర్వాత పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కృష్ణా నది యొక్క ప్రాజెక్టు వాటి కాలువలు అంటే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, ఎడమ కాలువను వచ్చేసి ఎన్టీఆర్ కాలువ అంటారు, కుడి కాలువ వచ్చేసి నలసోమాద్రి కాలువ అంటారు. నెక్స్ట్ శ్రీశైలం ప్రాజెక్ట్ వచ్చేసి ఎడమవైపు వచ్చేసి ఎస్ఎల్బిసి, కుడివైపు వచ్చేసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. అక్కడ నుంచి నాగార్జున సాగర్ వచ్చేసి లెఫ్ట్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్, రైట్ వచ్చేసి జవహర్ లాల్ కెనాల్.